పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరి ఆజ్ఞ అతిక్రమించడం? అమ్మ నాన్న ఆజ్ఞ, భార్య భర్త ఆజ్ఞ, భర్త భార్య ఆజ్ఞ, లేదా తోబుట్టువుల ఆజ్ఞ, అన్నదమ్ముల మధ్య ఆజ్ఞలా? ఏ ఆజ్ఞ? సృష్టిని అందలి అనుభవించడానికి మనల్ని సృష్టించాడే సృష్టికర్త అయిన దేవుడు. వైభవాలతో కూడిన ప్రదేశాలు మనం అనుభవిస్తున్నాం చెప్పండి ప్రకృతిలో. ఇదంతా కూడా నీ పాదాల చెంతకు తీసుకొచ్చి, దేవుడు నాయన నా కోసం పరిశుద్ధంగా బ్రతకండి అని మొదటి మానవుడైన ఆదాముకు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆదాముకు చెప్పాడు. నాన్న ఇదంతా నువ్వు ఇదంతా అనుభవిస్తున్న నీకు ఒక కండిషన్ ఏంటంటే, ఇదిగో నేను చెబుతున్న ఈ ఆజ్ఞను మీరు ఓకే నాన్న అలాగే చేస్తానన్నాడు. కానీ మాట ఇచ్చిన కొడుకు తండ్రి మాటను పక్కకు పెట్టేసరికి ఆజ్ఞ అతిక్రమం ఎలా మారిపోయింది? పాపంగా మారిపోయింది. దేవునికి నరునికి ఉన్న మధ్య సంబంధం తెగిపోయింది. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు మీరు చదువుతారు. మొదటి 2-3 అధ్యాయాల్లో దేవునికి మనిషికి ఉన్న సంబంధం తెగిపోయింది. ఎడబాటు వచ్చేసింది. దేవుడు పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు, నరుడు పాపిగా కనపడుతున్నాడు.